హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. విఆర్ఓకు సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. సో ఇక్కడైతే సమస్య చూసుకుంటే ప్రభుత్వం పాత విఆర్ఓలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. సో ప్రజెంట్ అయితే పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మేము క్వాలిఫై అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని డైరెక్ట్గా తీసుకుని అంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. సో దీనిపైన కొంత సందిగ్ధత అయితే నెలకొన్నది. అదేవిధంగా ప్రభుత్వం ఈ మధ్య వేరే కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కొంత విఆర్ఓ వ్యవస్థ మీద కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మనకు నెక్స్ట్ మంత్ మిడిల్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కానీ దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నోటిఫికేషన్ సంబంధించి చాలామంది డౌట్ పడుతున్నారు. మీకు ఇందులో ఎలాంటి సందేహం అయితే 99% లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉన్న విఆర్ఓలను డైరెక్ట్ తీసుకున్నా కూడా 9,000 మందే విల్లింగ్ ఇచ్చారు కాబట్టి మిగిలిన 2,000 పోస్టులకైనా నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. సో ఇందులో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఫిల్టర్ కనుక చేస్తే ఒక 20% వరకే క్వాలిఫై అవకాశం ఉంది. సో 9,000 మందిలో దాదాపుగా ఒక 5,000-6,000 వరకు మనకు వేకెన్సీ అయితే రాబోతున్నాయి. ఈ 5,000 వేకెన్సీ అనుకున్న అవి 2,000 7,000 వరకు వేకెన్సీ అయితే కనపడుతుంది. సో ఈ 9,000 మందిలో కూడా మరొక 2,000 వరకు సర్వేలకు సంబంధించి విల్లింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 7,000 వరకే విఆర్ఓకి సంబంధించి విల్లింగ్ ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసినా కూడా విఆర్ఓకి సంబంధించి వేకెన్సీ అయితే కనపడుతుంది. అదే మనకు రాబో నోటిఫికేషను విఎల్ఓకి సంబంధించి మరేదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. సర్వేలకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు విఆర్ఓకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.